అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు మన రెసిపీ తెలుగింటి స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేసుకోనో చూసేద్దాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకోండి. చూసారు కదండి, ఇలా మెత్తగా అన్నం అనేది ఉడికిపోతుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని రైస్ మొత్తం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోనే పచ్చికారం వేసేసుకోండి. పచ్చికారం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇందులో మనం తురిమి పెట్టుకున్న మ్యాంగో వేసేసుకోండి. ఇలా మామిడికాయ పుల్లది తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కోకోనట్ పేస్ట్ అనేది యాడ్ చేశాను. మీరు కావాలంటే కొబ్బరి తురుము కూడా తీసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని రైస్లో అనేది కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఫెస్టివల్స్కి కానివ్వండి, ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర కన్నా ఇది టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పొడుగుగా కట్ చేసుకున్న మిర్చి, 2 రెమ్మలు డ్రై కర్రీ లీవ్స్, అలానే పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి 2 ఎండుమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్నిటినీ 30% ఫ్రై చేసుకోండి. ఈ 30% ఫ్రై అయ్యాక ఇందులోనే వేరుశనగపప్పు అనేది వేసేసుకోండి. ఈ వేరుశనగకాయలు బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా త్వరగా కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా తింటారు. పసుపు అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం రైస్లో వేసాం కాబట్టి. రైస్లో వేయని వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, రైస్లో వేసేవాళ్ళు ఇలా కొంచెం తక్కువ పసుపు వేసుకోండి. చూసారు కదండి, మన మామిడికాయ తురుము అనేది బాగా ఫ్రై అయ్యింది. బాగా మొత్తం ఇది కూడా అంతా కలిపేస్తే అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మనము ఇలా గరిటెతో కలిపి అలానే కొంచెం చల్లారాక చేతితో కలపండి. అంతా అనేది ఈక్వల్గా పట్టేస్తుంది కారం, ఉప్పు అనేది రైస్కి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా చేయండి, టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలిపినప్పుడు ఉప్పు అనేది సరిపడకుంటే మళ్ళీ వేసి కలుపుకోండి. చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.